తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రంలో కానీ ఒక ఆసక్తికరమైన చర్చ వచ్చింది. అదేం చర్చ? చంద్రబాబు నాయుడు కూడా ఉపరాష్ట్రపతి చేసే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు అదేంది ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ఎందుకు ఉపరాష్ట్రపతి అవుతారు అనేది వాళ్ళు చెప్పి విశ్లేషణ. దానికి కారణం ఏంది? లోకేష్ని సీఎం చేయాలి. లోకేష్ని సీఎం చేయాలంటే ఎవరు ఒప్పుకోవాలి? కేంద్రంలో ఉన్న వాళ్ళు ఒప్పుకోవాలి. కేంద్రంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఒప్పుకుంటారు? కేంద్రం ఒక ప్రతిపాదన తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పుకోండి, మీరు ఉపరాష్ట్రపతిగా రండి, మీ కొడుకుని మేము ముఖ్యమంత్రిని చేస్తాం. సో ఇది మధ్య మార్గంగా ఉన్నది. వాస్తవానికి తన కొడుకు ముఖ్యమంత్రి కావాలని ఏ తండ్రి అయినా కోరుకుంటారు. అది తను ఉన్నప్పుడే జరిగితే ఇంకా బెటర్ అనుకుంటారు. వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కొడుకు తను ఉన్నప్పుడే ముఖ్యమంత్రి అయితే అతనికి ఆల్రెడీ ఒక అధికార వర్గం ఏర్పడుతుంది, అతనికి పనితీరు తెలుస్తుంది. నెక్స్ట్ ఎన్నికలకు అతను ఈజీగా మళ్ళా ముఖ్యమంత్రి అభ్యర్థిగా కావడానికి ఈజీ అవుతున్నది. లేకపోతే అది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడున్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ లీడర్గా ఎమర్జ్ అవుతున్నారు. స్ట్రాంగ్ లీడర్గా అంటే లోకేష్ కంటే స్ట్రాంగ్ లీడర్గా ఎమర్జ్ అవుతున్నారు. రేపు ఏదైనా తేడాలు వస్తే పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా వెళ్తే ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఆయనే అవుతారు. సో ఇప్పుడు కూటమిలో ఉన్నారు. రేపు కూటమి కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తప్పుకుంటే పవన్ కళ్యాణ్ సీఎం అన్నా కూడా ఆశ్చర్యం లేదు. సీఎం అభ్యర్థిగా ఆయనను పెడితేనే మేము మద్దతు ఇస్తామన్నా ఆశ్చర్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన బీజేపీలు ఒకటైతే ఆయన అభ్యర్థిత్వాన్ని సీఎంగా ఒప్పుకోకపోతే టీడీపీ ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తుంది. అటువైపు జగన్ ఉంటారు. జగన్ కూడా ఒకవైపు బీజేపీకి అనుకూలంగానే ఉంటారు. సో ముగ్గురు అభ్యర్థులు ఉండాల్సి వస్తుంది. ఆ ముగ్గురు అభ్యర్థులు సీఎం అభ్యర్థులు ఒకరు జగన్, ఒకరు పవన్ కళ్యాణ్, ఇంకొకరు వచ్చేస్తే లోకేష్ ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఈ ముగ్గురు ఇట్లలో బలమైన నేత ఎవరు అని అనుకుంటే అట్టి పరిస్థితిలో లోకేష్ కాదు అనేది అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలను పోవాలి అంటే లోకేష్ సీఎం కావాలి, చంద్రబాబు నాయుడు కేంద్రానికి వెళ్ళాలి, ఆయన ఉపరాష్ట్రపతి కావాలి, రాజ్యసభ చైర్మన్ కావాలి. ఆయన స్థాయికి తగ్గట్టు అది గౌరవం లభించే పోస్టు అని వాళ్ళని ఒప్పించడానికి అవకాశం ఉన్నది. కూటమి అభ్యర్థి, కూటమిలో ప్రధానమైన అభ్యర్థి అంటే ఇంకా కాల్గుంజే వ్యవహారాలు ఉంటాయి, ఊకే నిరసన వ్యక్తం చేసే వ్యవహారాలు ఉంటాయి. ఆయనను ఇరికించినట్టు కూడా అవుతుంది. అంటే బీజేపీకి ఇది బలంగా పనికొస్తుంది. బీజేపీ మళ్ళీ ఇక్కడ ఎదగడానికి కూడా పనికొస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ చక్రం తిప్పుతున్నంత కాలం బీజేపీ ఎదగదు, అదేవిధంగా జనసేన కూడా అవకాశము ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడిని అక్కడ తీసుకెళ్తే బీజేపీకి మద్దతు ఉపసంహరించడానికి అవకాశం లేదు. పైగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడడానికి, పవన్ కళ్యాణ్ బలపడడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఇది అద్భుతమైన రాజకీయ ఎత్తుగడ. నిజంగా ఇదే జరిగితే వచ్చేసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుంది. కానీ దీనికి చంద్రబాబు నాయుడు అంగీకరిస్తారా? అంగీకరించరా? అంగీకరిస్తే బీజేపీకి ఒక లాభము, ఆంధ్రప్రదేశ్కి ఒక లాభం. ఏంది అంటే ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు కాబట్టి, గతంలో వెంకయ్యనాయుడు కూడా ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి, ఆ పదవిలో ఉండడం వల్ల కేంద్రంలో ప్రధానమైన భాగస్వామ్యం ఉండడం వల్ల ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేకమైన నిధులను తీసుకురావచ్చు, పథకాలను తీసుకురావచ్చు, వాటిలో వీళ్ళకు అగ్రస్థానం ఇవ్వచ్చు. సో రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. మరి ఒప్పుకోకపోతే ఏం జరుగుతుంది? ఒప్పుకోకపోతే ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా స్ట్రాంగ్గా ఉంటాడు, కానీ కేంద్ర సహకారం అనేది తగ్గుతుంది. ఇది వైషమ్యాలకు మొదటి మెట్టుగా మారుతుంది. కేంద్రం మీద ఎప్పుడు కూడా కేంద్రము తాను చెప్పింది వినడు ఈ చంద్రబాబు అన్న అభిప్రాయం కేంద్రానికి స్పష్టంగా వస్తుంది. సో ఈజ్ నాట్ ఏ పప్పెట్, ఈజ్ నాట్ బీజేపీకి సహకరించే పరిస్థితి లేదు, బీజేపీకి ఎదగడానికి ఉపయోగపడే అవకాశం లేదు. కాబట్టి చంద్రబాబు కోరిందల్లా మనం చేయవలసిన అవసరం లేదు. దీనివల్ల రాష్ట్రము ఇబ్బందుల పాలవుతుంది. రాష్ట్రం ఇబ్బందుల పాలయ్యి రాష్ట్రము వైఫల్యం అయితేనే చంద్రబాబు నాయుడు మీద జనాలకు ఫెయిత్ పోతుంది. సో చంద్రబాబు నాయుడు మీద ఫెయిత్ పోతేనే మిగతా రానున్న ఎన్నికల్లో బీజేపీ ఎదగడానికి కానీ, అటు పవన్ కళ్యాణ్ ఎదగడానికి కానీ అవకాశాలు ఉంటాయి. సో ఇది కేంద్రానికి రెండు వైపులో ఉపయోగపడే ఒక ఎత్తుగడ. ఈ ఎత్తుగడలో ఇప్పుడు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? నిజంగానే ఆల్రెడీ వాళ్ళు అయితే ఇదంతా ఊహ మాత్రమే, ఇదంతా ఒక అనాలిసిస్ మాత్రమే. ఇప్పటికీ అఫీషియల్ గా చంద్రబాబు నాయుడిని ఉపరాష్ట్రపతి రావాలని వాళ్ళు అభ్యర్థించింది లేదు, వాళ్ళు ఇంకా నిర్ణయించింది లేదు. దానికి చంద్రబాబు నాయుడు నిర్ణయం ప్రకటించింది లేదు. కానీ మనం వార్తల్ని, వాతావరణం ఈ రోజు వర్షం వస్తుంది అని ముందే ఎట్లయితే మనము గొడుగులను సిద్ధం చేసుకుని వెళ్తుంటామో, ఇది కూడా ఉపరాష్ట్రపతి ప్రధాన భాగస్వామ్య పక్ష నేతగా ఉన్నాడు కాబట్టి అంత స్థాయి ఉన్నది చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడు ఆ కుర్చీకి, ఆ స్థాయి గౌరవాన్ని కల్పించే స్థాయిలో కూడా ఉన్నారు కాబట్టి ఉండే అవకాశం ఉంది అని మనం చర్చించుకున్నాం. ఇది ఆయన వద్దన్నా అవునన్నా. అవునంటే రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడుతుంది. కానీ తెలుగుదేశం పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్ అభ్యర్థిత్వానికి ఇది ఏ విధంగా ఆయన ముఖ్యమంత్రి కావడం అనేది అవుతుంది. కానీ దాన్ని ఆయన నిలుపుకుంటారా లేదా? వద్దంటే మాత్రం కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక వైరుధ్యం ఏర్పడుతుంది, నిధులు రావడంలో ఇబ్బంది ఏర్పడుతుంది, ఈ పథకాల అమల్లో ఇబ్బంది ఏర్పడుతుంది, ఓవరాల్ ఒక రప్చర్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతారా? ముఖ్యమంత్రిగా సీఎంని చేసి వెళ్తారా? చంద్రబాబు నాయుడు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటాడా? కొడుకుని సీఎం చేయాలన్న కళ నెరవేరడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఆయన ఉపరాష్ట్రపతికి వెళ్ళడం ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు కూడా చాలా నిధులు వచ్చాయి. చాలా విభజన చట్టంలో ఈ రోజు 12 గ్రామాలు, ఖమ్మంలో ఉన్న 12 గ్రామాలు ఒకటేసారి అక్కడ కలవడానికి కారణము ఆ రోజు వెంకయ్య నాయుడు అక్కడ ఉపరాష్ట్రపతిగా ఉండడమే. మనకు రావాల్సిన
పవర్ ప్లాంట్, ఖమ్మంలో ఉన్న పవర్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడము, అక్కడ ఆయన ఉండడం వల్లనే. విభజన చట్టంలో ఉన్న అనేక అంశాలు మనకు అనుకూలంగా కాకుండా, తెలంగాణకు అనుకూలంగా కాకుండా ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఉండడానికి కారణము ఆ రోజు బీజేపీలో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఉండడమే. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడ్డ నేత. సో ఈ రాష్ట్ర ప్రయోజనాలకు చంద్రబాబు నాయుడు కూడా పాటు పడాలి, ఆంధ్రప్రదేశ్ నిజంగా జరగాలి, అమరావతి కావాలి, ఈ అన్నింటికి మించి తన కొడుకు ముఖ్యమంత్రి కావాలి అని అనుకుంటే మాత్రము అదే ప్రతిపాదన కేంద్రం నుంచి వస్తే ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల స్వరూపాన్ని మార్చబోతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.